ఒక పేద యువకుడు నగరంలో చిన్న టీ దుకాణం నడిపేవాడు. అతని దుకాణానికి ప్రతిరోజు చాలా మంది వచ్చి వెళ్లేవారు. అతను ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడేవాడు. అతను ఎప్పుడూ చెప్పేవాడు, నవ్వు కూడా సదకానే, ఎవరినైనా సంతోషపెట్టడం కూడా ఒక మంచి పని. ఒకరోజు ఒక ధనవంతుడు కోపంగా అతని దుకాణానికి వచ్చాడు. టీ తాగుతూ ఏ కారణం లేకుండా ఆ యువకుడిని దూషించాడు. కానీ ఆ యువకుడు మాత్రం నవ్వుతూ ఇలా అన్నాడు, అల్లా మీకు సంతోషం ఇవ్వాలి సార్. కొన్ని రోజుల తర్వాత అదే ధనవంతుడు మళ్లీ వచ్చాడు. ఈసారి అతను చాలా సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, ఆ రోజు నా మూడ్ బాగాలేదు, కానీ నీ నవ్వు నేను ఆలోచించడానికి కారణమైంది. తరువాత అతనన్నాడు, నా దగ్గర ఒక ఖాళీ స్థలం ఉంది, అక్కడ నువ్వు ఒక కాఫీ షాప్ ప్రారంభించాలి, నేను పెట్టుబడి పడతాను. కొన్ని నెలల్లోనే ఆ యువకుడి కాఫీ షాప్ నగరంలో ప్రసిద్ధి చెందిన మీటప్ పాయింట్గా మారింది. అతనెప్పుడూ చెప్పేవాడు, నేను కోపానికి కోపంతో సమాధానమిచ్చి ఉంటే ఈ అవకాశం నాకు దొరక్కపోయేది. నీతి, మంచి గుణం మనిషి దగ్గర ఉన్న గొప్ప సంపద. సహనం మరియు నవ్వు కోపం వల్ల ముసుకుపోయిన తలుపులను కూడా తెరుస్తాయి.